హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైప్ 1 21 జూలై షిఫ్ట్ 1 జనరల్ అవేర్నెస్ లో అడిగిన క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్. In February 2021, in which of the following cases did the court observe that consent of a family is not needed once two adults decide to marry? సో ఏ కేసుకి సంబంధించింది అంటే లక్ష్మీబాయి చందరాగి, స్టేట్ ఆఫ్ కర్ణాటక. ఓకే, సో ఈ కేసులో ఇండియన్ సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఏంటి అంటే ఒక బేసిక్ రైట్ ని అప్హోల్డ్ చేస్తూ ఆర్టికల్ 21, స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే ఒక లైఫ్ మేట్ ని చూస్ చేసుకునే రైట్, బేసిక్ రైట్ అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో స్టేట్ ఆఫ్ కర్ణాటక, లక్ష్మీబాయి చంద్రాగి, ఫిబ్రవరి 2021. ఇప్పుడు అడగకపోవచ్చు ఎందుకంటే 2021 లోది కదా. సో 21, 22 అడిగితే నేను జస్ట్ అంతా చెప్పి కొంచెం ఇస్తాను డేటా, మిగిలినవి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, which of the following organic compounds is synonymous with the olefiant gas which is used to make anesthetics, refrigerants and other chemicals? సో ఇథిలిన్ అంటాము. ఇథిలిన్ ని మనం రైపనింగ్ హార్మోన్ అంటాం. ఓకే, సో ఇథిలిన్ అనేది ప్లాంట్ గ్రోత్ లో చాలా మేజర్ రోల్ అనేది ప్లే చేయడం జరుగుతుంది అనమాట. సో ఇథిలిన్ మనకి కలర్లెస్ గా ఉంటుంది, స్వీట్ గా ఉంటుంది, అండ్ మన ఎయిర్ కన్నా చాలా లైట్ గా ఉంటుంది అనమాట ఇథిలిన్ అనేది. సో ఇథిలిన్ ని మనం ఎనస్థెటిక్స్ లో యూజ్ చేస్తాము, రెఫ్రిజరెంట్స్ లో యూజ్ చేస్తాము, అండ్ దీన్నే మనము ఒలిఫియంట్ గ్యాస్ అని కూడా అంటామన్నమాట. ఓకే, నెక్స్ట్, which of the following is not a tributary of Godavari river? సో మాహి అనేది గోదావరి రివర్ ట్రిబ్యూటరీ కాదు. ఓకే, సో మాహి రివర్ గురించి చెప్పాలంటే ఈ మాహి రివర్ అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ని 2 times కట్ చేస్తుంది అనమాట. ఓకే, సో మాహి రివర్ రైజెస్ ఫ్రమ్ మధ్యప్రదేశ్, ఎంపీ నుంచి ఆరిజినేట్ అవుతుంది అండ్ గుజరాత్ లోకి ఎంటర్ అయ్యి అరేబియన్ సీలో కలిసిపోతుంది మాహి రివర్. ఓకే, అండ్ మంజీరా మనకి గోదావరి లాంగెస్ట్ ట్రిబ్యూటరీ. అండ్ ప్రాణహిత లార్జెస్ట్ ట్రిబ్యూటరీ. ఓకే, నెక్స్ట్, గోదావరినే మనము వృద్ధగంగా అంటాము, లేదంటే దక్షిణ గంగా అంటాము. ఓకే, ఆల్రెడీ గోదావరి ట్రిబ్యూటరీస్ ప్రీవియస్ క్వశ్చన్ లో కూడా నేను మొత్తం చెప్పాను అనమాట. ట్రిబ్యూటరీస్ అన్ని గోదావరి వినా గంగావి చెప్పినట్టున్నాను. సో గోదావరి మనకి మహారాష్ట్రలో ఆరిజిన్ అవుతుంది. నెక్స్ట్, what is the significance of 26th January being chosen as a day to celebrate the Republic Day aside from the adoption of the Constitution?
సో కాన్స్టిట్యూషన్ అడాప్షనే కాకుండా 26 జనవరికి ఉన్న ఇంకొక సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఆ రోజు పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్ జరిగిందన్నమాట. ఓకే. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్ ని ఇష్యూ చేయడం జరిగింది. ఎప్పుడు? 1930s లో బై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకే. అండ్ తర్వాత మనకి 1950లో January 26న రిపబ్లిక్ డే జరపడం ఐ మీన్ సెలబ్రేట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే మనకు కాన్స్టిట్యూషన్ బికెమ్ ఆపరేటివ్ ఆ రోజున. నెక్స్ట్ క్వశ్చన్. చంపారన్ సత్యాగ్రహం మనకి ఏప్రిల్లో జరిగిందన్న. డ్యూరింగ్ ద reign of Akbar, dash was the land that has lain fallow for 3 or 4 years. సో ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ మనకి ఎవరు హెల్ప్ చేశారంటే అక్బర్ టైంలో మనకి రాజా తోదర్మల్ చేశారు. సో అప్పుడు ఏం చేశారంటే ల్యాండ్ ని 4 డివిజన్స్ గా క్లాసిఫై చేయడం జరిగింది అనమాట. ఏంటి అంటే పోలార్, పారతి ఆర్ పరతి, చచ్చర్ అండ్ బంజర్. ఓకే. సో ఏవైతే ల్యాండ్ శాలోగా ఉండడం జరిగింది అంటే అంటే ఒక 3 to 4 years వరకు ఆ కల్టివేషన్ ఏం జరపకుండా ఉన్న ల్యాండ్స్ ని మనము చచ్చర్ అంటాము. ఓకే. అన్కల్టివేటెడ్. శాలో అంటే అన్కల్టివేటెడ్ అని. ఓకే. పోలాజ్ అంటే ఏంటి అంటే ఎప్పుడు కంటిన్యూస్ గా కల్టివేషన్ చేస్తున్న ల్యాండ్స్ ని పోలాజ్ అంటారు. పోలార్ కాదు, పోలజ్. కల్టివేటెడ్ ఆల్ ద టైమ్. ఓకే. అండ్ 3 or 4 years కి కల్టివేషన్ జరపని ల్యాండ్ ని చచ్చారంటే more than 4 years or more than 5 years ఎటువంటి కల్టివేషన్ జరపని ల్యాండ్ ని మనం ఏమంటామంటే బంజర్ అంటాము. అన్కల్టివేటెడ్ ఫర్ more than 5 years. నెక్స్ట్ పోలాజ్ అన్న పరతి అన్న మనకి ఇవి రెండు కల్టివేషన్ జరుగుతున్న ల్యాండ్స్ అన్నమాట, పోలాజ్ అండ్ పరతి. ఓకే. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఏజ్ క్రైటీరియా ఫర్ ద సబ్స్క్రైబర్స్ ఆఫ్ అటల్ పెన్షన్ యోజన? సో అటల్ పెన్షన్ యోజన ఎలిజిబిలిటీ ఏంటి అంటే 18 to 40 years. అసలు అటల్ పెన్షన్ యోజన ఏంటి అంటే ఇదొక గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్ అన్నమాట. ఎవరికి అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్ కి. ఫర్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్. ఓకే. సో దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2015లో లాంచ్ చేశారు. అండ్ మినిమం ఎంట్రీ ఏజ్ వచ్చి 18, మాక్సిమం ఏజ్ వచ్చి 40 years అనమాట. ఓకే. సో అతనికి 60 years అటైన్ అయ్యే వరకు ఈ పెన్షన్ కాంట్రిబ్యూషన్ ని తను రిసీవ్ చేసుకోవచ్చు, ఈ పెన్షన్ బెనిఫిట్స్ ని. ఓకే. సో ఈ అటల్ పెన్షన్ యోజనని మనం ఏపీవై అని కూడా అంటాము. ఏపీవై అటల్ పెన్షన్ యోజన. సో మినిమం పెన్షన్ ఎంత అంటే 1000 రూపీస్. $2000 అవ్వచ్చు, 3000 అవ్వచ్చు, 4000 అవ్వచ్చు, 5000 అవ్వచ్చు.
ఇట్ డిపెండ్స్ అన్నమాట. ఓకే. అతని సబ్స్క్రైబర్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ని బట్టి ఈ అటల్ పెన్షన్ యోజన అనేది పెన్షన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ అటల్ పెన్షన్ యోజన అంతకు ముందు ఒక పెన్షన్ స్కీమ్ ని రీప్లేస్ చేసింది. ఆ పెన్షన్ స్కీమ్ అంటే దేన్ని రీప్లేస్ చేసింది అంటే అటల్ పెన్షన్ యోజన స్వావలంబన్ యోజన. స్వావలంబన్ యోజన. సో అటల్ పెన్షన్ యోజన ఇంతకు ముందు స్వావలంబన్ యోజనగా ఉండేది. ఈ పెన్షన్ స్కీమ్ ని రీప్లేస్ చేసింది మన ఏపీవై, దట్ ఈస్ అటల్ పెన్షన్ యోజన. నెక్స్ట్ క్వశ్చన్. డాక్టర్ డిఎస్ అత్వల్ వాస్ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ డాష్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. సో ఇతను ఫాదర్ ఆఫ్ వీట్ రెవల్యూషన్ ఎందుకు అంటే ఇతను యాంబర్ గ్రైండ్ వీట్ వెరైటీకి కాంట్రిబ్యూట్ చేశాడు. యాంబర్ గ్రైండ్ వీట్. ఓకే. సో అండ్ ఆల్సో టీవీ 18 ఎప్పుడు అంటే 1966లో. సో ఇందుకు గాను ఇతని డిఎస్ అంటే దిల్బగ్ సింగ్ అన్నమాట. సో దిల్బగ్ సింగ్ అతని వాళ్ళని ఫాదర్ ఆఫ్ వీట్ రెవల్యూషన్ గా కన్సిడర్ చేశారు. అండ్ ఇతను ఐఆర్ఆర్ఐ అంటే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో కూడా మేనేజ్మెంట్ టీమ్ లో ఉండటం జరిగింది అనమాట, డెప్యూటీ డైరెక్టర్ జనరల్ గా. సో ఫాదర్ ఆఫ్ వీట్ రెవల్యూషన్ డాక్టర్ డిఎస్ అత్వల్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇవన్నీ చాలా రేర్ అడగటం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్లో వేరియబుల్. ఫ్లో వేరియబుల్ అంటే ఏంటి అంటే అసలు ఫ్లో అంటే ఏంటి అంటే క్వాంటిటీని ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ లో మెజర్ చేయటం అన్నమాట. అంటే ఒక స్పెసిఫిక్ పీరియడ్ కి రిలేట్ అయి ఉంటుంది ఫ్లో అనేది, అంటే ఆ లెంత్ ఆఫ్ టైం కి. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్కమ్ అనేది ఒక ఫ్లో. ఓకే. అది మన ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని త్రూఅవుట్ ద ఇయర్ కంట్రీలో అవైలబుల్ గా ఉండటాన్ని డిస్క్రైబ్ చేస్తుంది నేషనల్ ఇన్కమ్ అనేది. సో అలానే ఫ్లో వేరియబుల్ కి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ప్రొడక్షన్ ఆఫ్ రైస్, ఇంపోర్ట్ ఆఫ్ క్లాత్ అండ్ చేంజ్ ఇన్ క్యాపిటల్. ఈ మూడు కూడా మనకి ఫ్లో వేరియబుల్ ఎగ్జాంపుల్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఓకే. ఇంకొకటి ఉంటుంది స్టాక్ వేరియబుల్. స్టాక్ వేరియబుల్ అంటే ఎట్ పర్టికులర్ టైం అనమాట, ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం వరకు డిఫైన్ చేసేదాన్ని స్టాక్ వేరియబుల్ అంటాము. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్స్ లో మనకి వెల్త్ మనీ ఉంటుంది కదా. సో ఆ పర్టికులర్ టైంలో అది ఎంత ఉంటుంది అనేది ఆ పర్టికులర్ టైం వరకే ఉంటుంది అనమాట. సో ఈ ఫ్లో అనేది ఏంటి అంటే చేంజ్ ని మనం చేంజ్ ని ఆ, చూపిస్తుంది ఒక పీరియడ్ ఆఫ్ టైం. కానీ స్టాక్ అనేది ఎట్ పాయింట్ ఆఫ్ టైమ్. సో ఫ్లో ఏమో పీరియడ్ ఆఫ్ టైమ్, స్టాక్ ఏమో పాయింట్ ఆఫ్ టైం. స్టాక్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి వెల్త్. నెక్స్ట్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ చావ్ ఫోక్ డాన్స్ ఎగ్జిస్ట్. అసలు చావ్ మనకి ఏ స్టేట్ డాన్స్ అమ్మా? వెస్ట్ బెంగాల్లో ఉంది. ఒరిస్సా, జార్ఖండ్,
ఓకే. సో ఈ చావ్ మనకి 3 టైప్స్ అన్నమాట. ఏంటివి అంటే ఫస్ట్ ఇది పురులియా చావ్, వెస్ట్ బెంగాల్, అండ్ సెకండ్ వన్ ఏమో మయూర్భంజ్. ఇవి వినుంటారు, ఫెమిలియర్ మయూర్భంజ్. మయూర్భంజ్ చావ్ ఒడిషా. అండ్ థర్డ్ వన్ సరైకేలా. సరైకేలా చావ్ జార్ఖండ్. ఓకే. సో ఇదొక ట్రైబల్ డాన్స్, మార్షల్ ట్రైబల్ డాన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఒక్కొక్క రీజన్ కి అంటే ఒక్కొక్క రీజియన్ లో ఒక్కొక్క విధంగా ఉంటుంది ఈ చావ్ డాన్స్ అనేది. సో పురీలియా చావ్ డాన్స్ మనకి పురీలియా డిస్ట్రిక్ట్ ఎక్కడ ఉందో తెలుసు కదా, వెస్ట్ బెంగాల్. సో పురీలియా చావ్ డాన్స్ ఆ రకంగా మనం వెస్ట్ బెంగాల్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే పురీలియా డిస్ట్రిక్ట్ మనకి వెస్ట్ బెంగాల్లో ఉంది కాబట్టి. అండ్ సో ఈ చావ్ డాన్స్ మనకి ముఖ్యంగా మహాభారతం చెప్తాయి, రామాయణ. సో ఇక్కడ ఫోక్ డాన్స్ అన్ని మన ఎపిక్స్ ని డిస్క్రైబ్ చేస్తూ ఉంటాయి. ఓకే. నెక్స్ట్, which of the following countries will host Para Badminton Championship 2023? థాయిలాండ్ హోస్ట్ చేస్తుంది. ఓకే. థాయిలాండ్ లో కూడా పటాయా సిటీలో 2023. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే 9th May టు 14th May. నెక్స్ట్, ఈ మెడల్స్ కూడా చెప్పొచ్చు. ఇండియాకి మనకి టోటల్ గా 16 మెడల్స్ వచ్చాయి ఈ పారాలింపిక్స్ లో. అందులో 4 గోల్డ్. అండ్ గోల్డ్ మెడల్స్ ఎవరెవరికి వచ్చాయంటే ప్రమోద్ భగత్ కి, నెక్స్ట్ సుహాస్, నెక్స్ట్ శివరాజ్, అండ్ ప్రమోద్. ప్రమోద్ తుకన్ కదం. ప్రమోద్ కి సింగిల్స్ లో వచ్చింది, డబుల్స్ లో కూడా వచ్చింది అనమాట. ప్రమోద్ 2 మెడల్స్. ఓకే. అండ్ సిల్వర్ కూడా కొన్ని మందికి వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. Who among the following freedom fighters lost their life during the protest against Simon Commission, where black flags were waved at the commission? Waved at the commission. ఎవరు అంటే లాలా లజ్పత్ రాయ్. సో లాలా లజ్పత్ రాయ్ తన యొక్క కాంట్రిబ్యూషన్ ని ఇండిపెండెన్స్ కి చాలా ఇమ్మెన్స్ గా ఇవ్వడం జరిగింది అనమాట. సో అతను ఒక గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్, అలానే లీడర్, అలానే ఒక మంచి రైటర్ కూడా. సో ఇతను పోలీస్ లాఠీ చార్జ్ వల్ల చనిపోవటం జరిగింది. ఆ ఎందుకు లాఠీ చార్జ్ చేయడం జరిగింది అంటే ఇతడు అప్పుడున్న సైమన్ కమిషన్ కి అగెయిన్స్ట్ గా ప్రొటెస్ట్ చేయడం వల్ల పోలీస్ లాఠీచార్జ్ చేయడం జరిగింది. అందులో గాను అందుకు గాను ఇతను చనిపోవడం జరిగింది అనమాట. ఓకే. నెక్స్ట్, క్వాషియోకర్. సో క్వాషియోకర్ అనేది మనకి మనము స్కూల్లో కూడా చదువుకున్నాము బయాలజీలో. సో అది ఒక ప్రోటీన్ డెఫిషియన్సీ డిసీజ్ అనమాట. ప్రోటీన్ డెఫిషియన్సీ.
ఓకే, సో మాల్ న్యూట్రిషన్ వల్ల వచ్చింది కాదు. అండ్ అలానే స్టేట్మెంట్ బి ఏమి ఇచ్చారు, who develop kwashiorkor may not grow or develop properly and may remain stunted for the rest of their lives. సో ప్రోటీన్స్ మనకి బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ బాడీ. సో ప్రోటీన్స్ డెఫిషియన్సీ ఉంటే మన బాడీ గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు అనమాట. సో స్టేట్మెంట్ బి అనేది కరెక్ట్ గానే ఇచ్చారు. ల్యాక్ ఆఫ్ స్టేట్మెంట్ వన్ లో మనకి ల్యాక్ ఆఫ్ ఫ్యాట్ అని ఇచ్చారు. ల్యాక్ ఆఫ్ ఫ్యాట్ కాదు, ల్యాక్ ఆఫ్ ప్రోటీన్. సో ఓన్లీ స్టేట్మెంట్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్, in which year did John Newlands produce law of octaves? ఓకే, మనకి లా ఆఫ్ ఆక్టేవ్స్ తెలుసు, జాన్ న్యూలాండ్స్ తెలుసు, ఇయర్ మాత్రం తెలియదు అనమాట. మనకు తెలియదు అడుగుతారు ఎస్ఎస్సి వాళ్ళు. ఓకే, ఏ ఇయర్ లో అంటే 1865. సో ఏంటి లా ఆఫ్ ఆక్టేవ్స్ అంటే, సో కెమికల్ ఎలిమెంట్స్ వాటి యొక్క ఇంక్రీజింగ్ అటామిక్ వెయిట్ లో అరేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే వాటి యొక్క అంటే సిమిలర్ గా ఉన్న, అంటే ఏ ఎలిమెంట్స్ అయితే వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ సిమిలర్ గా ఉంటాయో అవి ఎవ్రీ 7 ఎలిమెంట్స్ తర్వాత రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇన్ విచ్ ఇయర్ జాన్ న్యూలాండ్స్ 1865 లా ఆఫ్ ఆక్టేవ్స్. సో ఫండమెంటల్ రైట్స్ తెలిసిందే కదా, పార్ట్ 3 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. సో అంటే ఇటువంటి ముందు చదివి పెట్టుకోవటం బెటర్. మనము క్వశ్చన్ వస్తే మనం ఈజీగా పెట్టేయచ్చు. ఎన్నంటే ఒక 22 పార్ట్స్ ఉంటాయేమో అంతే. సో ఆ 22 పార్ట్స్ అను ఆ ఒక్కొక్క పార్ట్ ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉందని చదివి ఉంచుకోండి. ఓకే, ఆ, అంటే ఇప్పుడు ప్రిలిమ్స్ యూజ్ అవ్వకపోయినా ఇన్ కేస్ మెయిన్స్ లో అయినా రావటానికి ఛాన్స్ ఉండొచ్చు. చదివింది ఎప్పుడు వృధా అవ్వదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అండ్ అలానే ఫండమెంటల్ రైట్స్ ని మనము ఎక్కడి నుంచి బారో చేసుకున్నాము, ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ యుఎస్ఏ. మనకి టోటల్ గా 7 ఫండమెంటల్ రైట్స్ ఉండేవి, కానీ ఇప్పుడు 6 ఉన్నవి. ఏం రిమూవ్ చేశారు, రైట్ టు ప్రాపర్టీ. ఓకే, సో ఆ 6 ఫండమెంటల్ రైట్స్ ఒకసారి మీరు చూసుకోండి. పార్ట్ 9 22 పార్ట్స్ ఉంటాయి. పార్ట్స్, schedules, and some amendments and articles. Okay. FTX crypto cup. So, which is related to chess. ఇది ఏంటి అంటే ఒక ఫస్ట్ బిట్ కాయిన్ చెస్ టోర్నమెంట్ జరగటం అయింది. ఎవరి మధ్యన అంటే మ్యాగ్నస్ కార్ల్సన్, ఒక ఆన్లైన్ చెస్ టోర్నమెంట్. ఒక నిమిషం. ఓకే, సో ఎఫ్టిఎక్స్ క్రిప్టో కప్ ఇది ఒక చెస్ టోర్నమెంట్ కి సంబంధించింది, దట్ టు ఆన్లైన్. నెక్స్ట్ క్వశ్చన్. జిఎస్ చాలా టైం పడుతుంది ఈరోజు. Who among the following won the Padma Award 2023 for his efforts to making 80 Koppaka toys by adoption of eco-friendly technologies? ఎవరు అతను? సివి రాజు. సో ఇతను
మన ఏపీకి సంబంధించిన పర్సనే, ఆంధ్రప్రదేశ్ కి. సో ఇతను పద్మ అవార్డ్స్ కి సెలెక్ట్ అవడం జరిగింది బై అవర్ యూనియన్ హోమ్ మినిస్ట్రీ. ఎందుకు? తను చేస్తున్న ఏటి కొప్పక టాయ్స్, దట్ టు ఇన్ ఎకో ఫ్రెండ్లీ మేనర్. నెక్స్ట్, Finance Commission of India is required to make recommendations to the President of India. సో ఫైనాన్స్ కమిషన్ అనేది థియరటికల్ గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 280. ఓకే, సో ఇది ఒక కోర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే మన స్టేట్స్ లో ఉన్న లేకపోతే యూనియన్ లో ఉన్న ఫైనాన్షియల్ స్టేటస్ ని, ఆ గవర్నమెంట్స్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ని ఎవాల్యుయేట్ చేయటం, అండ్ అలానే ఏమైతే ట్యాక్సెస్ ఉన్నాయో అవి ఏ విధంగా స్టేట్ అండ్ సెంటర్ మధ్యన షేర్ అవుతున్నాయో, అలానే అమాంగ్ ది స్టేట్స్ ఈ ట్యాక్సెస్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయో దీని యొక్క కోర్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఓకే, నెక్స్ట్, what do you call the glycocalyx when it is like a loose sheet in the cell envelope of bacteria? సో అసలు గ్లైకోకాలిక్స్ అంటే ఏంటి అంటే అదొక సర్ఫేస్ లేయర్ అని చెప్పొచ్చు అనమాట. అంటే సెల్ మెంబ్రెయిన్ ని కవర్ చేసే సర్ఫేస్ లేయర్ బ్యాక్టీరియాకి అలానే ఎపిథీలియల్ సెల్స్ కి అండ్ సమ్ అదర్ సెల్స్ కి సెల్ మెంబ్రెయిన్ ని కవర్ చేసే సర్ఫేస్ లేయర్ ని మనం గ్లైకోకాలిక్స్ అంటాం అనమాట. సో ఈ గ్లైకోకాలిక్స్ అనేది వేటి ద్వారా మేడప్ అవుతుంది అంటే ప్రోటోగ్లైకన్స్ అండ్ గ్లైకోప్రోటీన్స్ and glycolipids. Okay, so glycocalyx is made up of these three components. So ముందుగా చెప్పినట్టు ఇది ఒక పాలీసాకరైడ్ అన్నమాట, స్లైమ్ లాగా ఉంటుంది, దట్ కవర్స్ మైక్రోబ్స్ సెల్ మెంబ్రైన్. సో స్లైమ్ లేయర్. సో దిస్ ఈజ్ ఏ పాలీసాకరైడ్ or polypeptide slime. Okay, next. Atidhi Mangal Das was conferred the Mahari Award for dance in 2022 for which of the following dance? So Atidhi Mangal Das కథకి అసోసియేట్ అయిన డాన్సర్ అనమాట. ఓకే, ఇతను కథక్ కొరియోగ్రాఫర్ అలానే డాన్సర్ కూడా. అండ్ ద నార్త్ సౌత్ కారిడర్ సో ది టూ మేజర్ సిటీస్. సో నార్త్ సౌత్ కారిడర్ మనకు తెలిసిందే కదా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంటాం కదా. సో కాశ్మీర్ లో శ్రీనగర్ ఉంటుంది, శ్రీనగర్ టు కన్యాకుమారి. నెక్స్ట్, డూ ఆర్ డై. చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాము. డూ ఆర్ డై స్లోగన్ ఎవరిది? మహాత్మా గాంధీది. ఎప్పుడు? క్విట్ ఇండియా మూవ్మెంట్ అప్పుడు చేసిన స్లోగన్ అన్నమాట. నెక్స్ట్, why do most parts of India receive rainfall from June to September? సో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రైన్ఫాల్ ఎందుకు వస్తుంది ఇండియాలో అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ కారణంగా వస్తుంది అనమాట. సో ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇండియాలో ఉన్న రైనీ సీజన్ కి ప్రైమరీ రీజన్ గా చెప్పొచ్చు అనమాట. సో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఓకే, నెక్స్ట్, శివపుత్ర సిద్ధరామయ్య Konkali Matta is the original name of the which of the following Indian classical dances?
సో ఎవరి నేమ్ అంటే పండిత్ కుమార్ గాంధర్వ. సో పండిత్ కుమార్ గాంధర్వ renowned as Shivaputra Siddharamaya Konkalimatta. ఇతను హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ కి అసోసియేట్ అయిన పర్సన్. ఓకే, నెక్స్ట్ the national poverty line 2011-12 was estimated at dash per capita month for urban areas of India 1000 per capita per month. ఓకే, ప్రెసెంట్ ఏమో 1059.4 టు సంథింగ్ ఉంది రూరల్ ఏరియాస్ లో. అర్బన్ లో 1286 ఉంది. నెక్స్ట్ కోసల. సో కోసల ఇవి కూడా మనకి జనపదాకి సంబంధించింది. మనకి టోటల్ గా 16 మహాజనపదాలు ఉంటాయి. వాటి నేమ్, వాటి యొక్క క్యాపిటల్, వాటి యొక్క మోడర్న్ నేమ్. సో ఇవి 3 టేబుల్ లాగా చేసుకొని చదువుకోండి. ఓకే, ఇవి ఏంటంటే ఫిక్స్డ్ అనమాట. మీరు చదివి పెట్టుకుంటే వాటి క్వశ్చన్ మారదు, అక్కడ ఉన్నదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఈ కరెంట్ అఫైర్స్ అవి మారుతూ ఉంటాయి, కానీ ఇవి ఆ కౌశల మహాజనపదాస్ ఒక మోడర్న్ డే ఉత్తరప్రదేశ్. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ 20 years తర్వాత కూడా ఉత్తరప్రదేశ్ ఉంటుంది. ఓకే, 20 years కాదులే కానీ ఒక 10 years వేసుకోండి. 20 years తర్వాత ఏముంటుంది మనం చెప్పలేముగా, కాకపోతే స్టాటిక్ అనమాట. ఓకే, సో ఇది వాటి 25 GS క్వశ్చన్స్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్ టిల్ దెన్, బై బై, ఆల్ ది బెస్ట్.